సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అవగాహనతోనే ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది థైరాయిడ్ వ్యాధులతో బాధపడుతున్నట్లు అంచనా. దేశంలో దాదాపు 4.2 కోట్ల మంది థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 60% మందికి తమకు థైరాయిడ్ వ్యాధి ఉందనే అవగాహన లేదు. పురుషుల కంటే మహిళల్లో 5 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటారు. 60 ఏళ్ల పైబడిన వారు, గర్భిణులకు థైరాయిడ్ వ్యాధులతో ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. దీని లక్షణాలు అలసట, బరువు పెరగడం, నిస్పృహ. అధిక హార్మోన్లు ఉత్పత్తి అయినప్పుడు హైపర్థైరాయిడిజం అనే సమస్యకు గురవుతారు. ఈ సమస్య ఉన్నవారిలో బరువు తగ్గడం, వేగవంతమైన గుండె చప్పుడు, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ వ్యాధులకు కారణాలు: ఐడిన్ లోపం వల్ల గాయిటర్, హైపోథైరాయిడిజం సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఆటోఇమ్యూన్ వ్యాధులైన గ్రేవ్స్ వ్యాధి, హాషిమోటో థైరాయిడిస్తో పాటు కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉన్నా, జన్యుపరమైన లోపాలు, ధూమపానం, ఒత్తిడి, ఇన్ఫెక్షన్లు, ఔషధాలు ఎక్కువగా వాడినా థైరాయిడ్కు సంబంధించిన వ్యాధులు ఉత్పన్నమవుతాయి. ఇవి కాకుండా గర్భిణీల్లో హార్మోనల్ మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. నాడ్యూల్స్, థైరాయిడిటిస్, రేడియేషన్ ఎక్స్పోజర్తో కూడా థైరాయిడ్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు, వారసత్వంతో పాటు ఆటోఇమ్యూన్ వ్యాధులున్న వారికి కూడా థైరాయిడ్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ను గుర్తించే పరీక్షలు: TSH, T3, T4 పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మందులు వాడాలని వైద్యులు చెబుతున్నారు. ధూమపానంతో పాటు అధిక అయోడిన్ సప్లిమెంట్లు, ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్కు కూడా వీలైనంత దూరంగా ఉంటే మంచిది. సోయా ఉత్పత్తులు పరిమితంగా తీసుకోవడమే కాక క్యాబేజీ, బ్రోకలీ, క్యాలీఫ్లవర్ నిత్యం తినాలని సూచిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, జీవనశైలి మార్పుల వల్ల థైరాయిడ్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అధిక బరువు థైరాయిడ్ సమస్యలు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. 35 ఏళ్లు పైబడిన మహిళలు, కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పు, సీఫుడ్, డైరీ ఉత్పత్తులు, బ్రెజిల్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుడ్లు, ఆకుకూరలు, గింజలు, పండ్లు, హాల్ గ్రెయిన్స్, రెడ్ మీట్, లివర్, పాలకూర, బీన్స్ వంటి పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వైద్యుడి సలహా లేకుండా ఔషధాలు, సప్లిమెంట్లు తీసుకోకూడదు. అనవసరంగా రేడియేషన్ పరీక్షలు చేయించుకోకూడదు. ఈరోజు మనం అవగాహనతోనే ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.